ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విత్తనము భూమిలో పడి మొలచి చిగిర్చి వర్ధులుటకు నీరు, వర్షము, హిమము అవసరమో, అలాగే దేవుని వాక్యము అనగా ఆయన నోటు నుండి వచ్చిన వచనము ఉండును అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ దినము వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిష్ఫలముగా ఉండకూడదు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానినే నెరవేర్చును. నేను పంపిన కార్యమును అదేం చేయను, సఫలము చేయనని దేవుని వాక్యం జ్ఞాపకం. ఎప్పుడు మన జీవితంలో ఇది సఫలీకృతము దాల్చుతుందంటే దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకముగా మనము దేవుని కార్యాల వైపు ఎదురు చూచినప్పుడు మాత్రమే. చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని ఎంతమంది మన జీవితంలో నాటుకుంటున్నాం, దానిని ఫలింప చేసుకుంటున్నాం, ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించినది ఎందుకో తెలుసా? మన జీవితంలో అవి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.